పేదవారికి కేవలం మాటలు మాత్రమే. వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చరు, హామీలకు రూపాయి కేటాయించరు, కేటాయించినటువంటి హామీలు కూడా సంపూర్ణంగా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. 3 సిలిండర్లు ఒక రోజుకి ఒక సంవత్సరానికి ఇస్తానని సింగిల్ సిలిండర్ అని ఈరోజు సభా సాక్షిగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. నాదెండ్ల మనోహర్ గారు 895 కోట్ల రూపాయలతోటి ఏ విధంగా మీరు 3 సిలిండర్లు ఇస్తారో ప్రజలకు చెప్పలేక ఇవాళ మీరే ఒప్పుకుంటున్నారు. ఒక సిలిండర్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 1,50,00,000 పైచిలకు కుటుంబాలకి ఒక సిలిండర్ ఇవ్వాలన్నా కానీ 895 కోట్ల రూపాయలు సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. అంటే అక్కడ కూడా ఏరివేసేటటువంటి ప్రయత్నం, అక్కడ కూడా తెలుగుదేశం వారికో లేకపోతే వీరికి అనుకూలమైనటువంటి వారికో ఇచ్చేటటువంటి ప్రయత్నం, అక్కడ కూడా పేదవారిని దగా చేసేటటువంటి ప్రయత్నం. ఉచిత బస్సు దాన్ని ఎత్తివేశారు, ఎగవేశారు, అది ఉనికిలో లేకుండా చేశారు. ఈ సంవత్సరానికి ఉచిత బస్సు లేనట్లు. నిరుద్యోగ భృతి, యువగళం అని బ్రహ్మాండమైనటువంటి పేరు పెట్టి యువగళం పేరుతోటి రాష్ట్రం అంతా తిరిగినటువంటి ఈ యువ నాయకుడు ఇవాళ ఏం సమాధానం చెప్తాడు యువకులకి? ₹1 కేటాయించకుండా యువగళాన్ని కూడా సముద్రంలో ముంచేశాడు. అంటే ఈ సంవత్సరానికి కేటాయింపే లేదు. సో 3 పథకాలను సంపూర్ణంగా ఎత్తివేశారు. తల్లికి వందనాన్ని పూర్తిగా సగం మందికి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేటాయింపుల్లో సగం కూడా 5,000 చిల్లర కోట్లతోటి గతంలో ఇచ్చినటువంటి వారికే ఇవ్వలేనటువంటి పరిస్థితి, వారిలో సగంకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ వాళ్ళు ప్రతి బిడ్డకి ఇస్తానన్నటువంటి మాట నుంచి పక్కకు తప్పేశారు. ఇవన్నీ మాట్లాడుతుంది ఎవరు? ఏకైక ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏకైక ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఏకైక ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు వీరి నుంచి అడ్డుకోవాలి, వీరి నుంచి నిజాల్ని బయటకు రానివ్వకుండా చేయాలి, వీరిని కేసుల పేరుతోటి దుర్మార్గంగా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయాలి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దగ్గర నుంచి, చిన్నపాటి కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి ఎమ్మెల్యే వరకు కేసుల పేరుతోటి విపరీతంగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నాను, నాకు వాట్సాప్లో 41A నోటీస్ పంపించినటువంటి ఎస్ఐ గారు, దానికి కావాల్సినటువంటి సమాధానం ఇవ్వడం కోసం మా లాయర్ గారిని పంపించాం. మీ పత్రికల్లో మీకు అనుకూలంగా ఉండేటటువంటి ఈనాడులో, మీకు అనుకూలంగా ఉండేటటువంటి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలనే ఉటంకిస్తూ ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నడుపుతున్నారని మాట్లాడింది వాస్తవం. అది నిజం కాదా? అది కాసుల కక్కుర్తితో కాకపోతే దీనిలో ప్రజాశ్రేయస్సు ఏముంది? పేకాట ఆడించడానికి వసతులు కల్పించటం ఇది ధర్మమా అని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నాం. 41A నోటీస్ ఇచ్చారు, మా లాయర్ గారిని పంపించాను. లాయర్ గారు వెళ్ళినా కూడా వాళ్ళు సంతృప్తి చెందలా. ఎందుకంటే చంద్రశేఖర్ మాట్లాడుతున్నాడు, చంద్రశేఖర్ ప్రశ్నిస్తున్నాడు, ఈ తప్పుల్ని నిలదీస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అడ్డుకున్నాం, శాసనసభలో మాట్లాడే అవకాశం లేకుండా అడ్డుకున్నాం. ఇకపోతే మీడియాలో మాట్లాడుతున్నారు, మీడియాలో కూడా అడ్డుకుందాం. అడ్డుకోవాలంటే మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని దబాయించేసేయాలి, తొక్కివేయాలి, అనగదొక్కాలి, కేసులు పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, మానసికంగా వాళ్ళని భయపెట్టాలి. భయపడతారా సార్? ఎవరైనా భయపడతారా? మీరు 10 కేసులు పెడితే ఇంకా 10 కొత్త అంశాలను తీసుకొచ్చి మాట్లాడతాం. మీరు ఎంత నొక్కాలని చూస్తే, ఎంత తొక్కాలని చూస్తే అంతకు 4 గింతలు రెట్టింపు ఉత్సాహంతో మీ తప్పుల్ని వెండగొడతాం. మీరు చేసే దుర్మార్గాల్ని ప్రశ్నిస్తాం, మీరు చేసే అన్యాయాల్ని నిలదీస్తాం. ఒక హిట్లర్ గానో ఒక గడాఫీలానో మీరు పరిపాలన చెయ్యాలి అని అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరనేది మీరు గమనించాలి. ఏమి తప్పు చేస్తే ఎస్ఐల్ని ఇంటికి పంపించేసి మీరు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏం పేకాట క్లబ్బులు నడవట్లేదా? ఈ రాష్ట్రంలో మీకు తెలియకుండానే పేకాట క్లబ్బుల్ని నడిపిస్తున్నారా?
నడిపిస్తున్నటువంటి వ్యక్తులు మీ తెలుగుదేశం నాయకులు కాదా? తెలుగుదేశం నాయకులు అయితే మీ అధినాయకులకు తెలియకుండానే నడిపిస్తున్నారా? ఒకవేళ అదే నిజమైతే మీరు వారిని కంట్రోల్ చేయడంలో, కట్టడి చేయడంలో చేతగానటువంటి ప్రభుత్వం అని ఒప్పుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి తప్పుకి మీకు సంబంధం లేదా? అధినాయకుడికి సంబంధం లేదా? లోకేష్ గారికి సంబంధం లేదా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి సంబంధం లేదా? తప్పులు మీరు చేస్తూ కేసులు మాపై పెడుతున్నారు. అమాయకుల్ని తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతున్నారు. అరెస్టుల పేరుతోటి వివిధ పోలీస్ స్టేషన్లలో తిప్పి వాళ్ళని కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలని మీరు అనుకునేటటువంటి కార్యక్రమం విజయవంతం అవుతుందా? విజయవంతం అవుతుందా? స్వతంత్రం నుంచి ఉన్నటువంటి పార్టీలు కనుమరుగైపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకొని మధ్యలో వచ్చినటువంటి పార్టీ మీది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి పార్టీలే ఉనికిలో లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకతో కనుమరుగైపోయాయి. ఇది గమనించుకోవాలని కూటమి వారికి కూడా తెలియజేస్తూ, ఇలాంటి అక్రమ కేసులకి భయపడేటటువంటి అవకాశమే లేదు, వెనకడుగు వేసే సమస్య లేదు. దానితో పాటుగా ఈ దళితుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద న్యాయస్థానాలలో పోరాటం చేస్తాం. ఇవాళ దళితుల యొక్క గొంతు నొక్కేసి ఆర్థికంగా వారిని చిదిమేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వారిని తొక్కేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం పెత్తందారులు మాత్రమే భూమి హక్కు కలిగి ఉండాలా? పేదల ఎప్పటికీ పేదల్లాగే ఉండాలా? పేదలకి హక్కు కల్పించేటటువంటి బాధ్యత మీది కాదా? కల్పించినటువంటి హక్కును కూడా మీరు కాలరాస్తున్నారంటే దళితులపై మీరు కేవలం మాటలతోటే సర్ది పెట్టుకుంటున్నారు. దళితులపై మీరు సవతి ప్రేమను చూపిస్తున్నారు. దళితుల్ని మీరు విడగొట్టి పరిపాలించాలనుకుంటున్నారు. దళితుల్ని మీరు అనగదొక్కి చితిమేయాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు అని మనవి చేసుకుంటూ, దళిత సోదరులందరూ కూడా దీన్ని గమనించాలి. ఇది మీపై జరుగుతున్నటువంటి దాడి, ఇది దళిత బహుజనులపై జరుగుతున్నటువంటి దాడి, ఇది వెనకబడినటువంటి బీసీ, ఎస్టీ, మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడి. ఈ భూములన్నీ కూడా కలిగి ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మాత్రమే, ఎక్కువ శాతం, అధిక భాగం. సో వీటి నుంచి మీరు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మడిమ తిప్పుతున్నారు అంటే, వీటి మీద ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఈ దళిత జాతిని, ఈ బడుగు బలహీన వర్గాల వారిని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారనేది ఇది స్పష్టంగా కనపడుతుంది. అందుకే మేము అంటున్నాం, పేదవాళ్ళకి కేవలం మాటలు, కూటమి నేతలకు మాత్రం సంపూర్ణంగా మూటలన్నీ కట్టుకునేటటువంటి ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. ఇది స్పష్టం.